ఆగస్టు 9వ తేదీ కలకత్తాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వైద్యురాలిపై పాశవికంగా కొంతమంది దాడి చేసి అత్యాచారానికి పాల్పడి హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలు విధాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ వస్తున్నాం. 14వ తేదీ రాత్రి అదే కాలేజీలో నిరసన తెలియజేస్తున్న వైద్యులు విద్యార్థుల మీద కొంతమంది రౌడీ మూకులు దాడి చేయడం తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో 17వ తేదీ ఉదయం నుండి 18వ తేదీ ఉదయం వరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఓపీడీ వైద్య సేవలు, ఎలెక్టివ్ ప్రొసీజర్స్ని పూర్తి స్థాయిలో బంద్ చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 100 ఐఎంఏ శాఖలు ఉన్నటువంటి నగరాలు, పట్టణాల్లో 21,000 మంది వైద్యులు ఐఎంఏ సభ్యులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీరందరూ కూడా 17వ తేదీ ఉదయం నుండి 18వ తేదీ ఉదయం వరకు ఓపీడీ సేవలు పూర్తి స్థాయిలో బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీ కాని ఆపరేషన్లు కూడా ఏవి చేయరు, కేవలం ఎమర్జెన్సీలు మాత్రమే హాజరు కావడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఈ ఘోరమైనటువంటి నేరంలో పాల్పడిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, సిబిఐ త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి స్పెషల్ కోర్టులో దీన్ని విచారణ పూర్తి చేసి శిక్ష విధించాలని చెప్పేసి నిందితులకు కోరుతున్నాం. అదేవిధంగా ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర స్థాయిలో వైద్యులు అదేవిధంగా వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని తీసుకురావాలని గట్టిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2008లో 11/2008 యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఇది వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టం. ఇందులో 2 సంవత్సరాల కారాగార శిక్ష ఉంది. దీన్ని 7 సంవత్సరాలకు పెంచి కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వారిని అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ డిమాండ్లతో మేము ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాము. సహేతుకమైనటువంటి మా ఉద్యమానికి అదేవిధంగా ఒక మహిళా వైద్యురాలిపైన అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన నేపథ్యంలో చేస్తున్న ఈ నిరసన ఉద్యమానికి ప్రజలందరూ, ప్రజా సంఘాలందరూ మాకు సహకరించి మద్దతు పలకాలని కోరుతున్నాం.